అందరికీ నమస్తే అండి. చూడండి ఫ్రెండ్స్, మాది ఈరోజు స్కిన్లెస్ చికెన్ కర్రీ, ముడి బియ్యం అండి, కంప్లీట్గా అన్పాలిష్డ్ రైసు, దాంట్లోకి వచ్చేసి పెరుగు. ముడి బియ్యంలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఫ్రెండ్స్. బి కాంప్లెక్స్ మొత్తం కూడా కంప్లీట్గా ఈ ముడి బియ్యంలో ఉన్నటువంటి పైన ఉన్నటువంటి అన్పాలిష్ చేసినటువంటి పొట్టులోనే ఉంటుందండి. B1, B2, B6, B12 ఉంటాయి. నయాసిన్, పెల్లెగ్రా, బెరీ అనేటువంటి జబ్బులు రాకుండా కాపాడుతుందండి. అంత మంచిదండి ఈ బి కాంప్లెక్స్ అనే విటమిన్ ఈ అన్పాలిష్డ్ రైస్లో ఉంటుందంట. రైస్ కూడా చూడండి ఫ్రెండ్స్, ముండుగా ఉంటుంది. అంటే రైస్ అంతా చిట్టుతూ ఉంటుంది, మెత్తగా ఉడకదు, కొంచెం గట్టిగానే ఉంటుంది. తినేటప్పుడు మంచిగా నవ్వులు మింగాలది. దీంట్లో ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్ ముడి బియ్యంలో. కాబట్టి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ మంచిగా మెయింటైన్ అవుతుంది. ఒబేసిటీ ఉన్న వాళ్ళు కూడా తీసుకుంటే మంచిగా వెయిట్ లాస్ అవుతారు. క్యాన్సర్ పేషెంట్లు కూడా తీసుకోవచ్చండి, ఎందుకంటే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ తక్కువగా ఉంటుంది. కాబట్టి అంత ఆరోగ్యకరమైనది ఈ ఫుడ్. మాంసంలో వచ్చేసి కేవలం మాంసకృతులు మాత్రమే ఉంటాయండి. రోజు తీసుకోవాలంటే మీరు స్కిన్లెస్ చికెన్ మాత్రమే తీసుకోండి. 150 నుంచి 200 గ్రాములు తీసుకోవచ్చండి ప్రతిరోజు తీసుకుంటే. ఈ చికెన్ తీసుకున్నప్పుడు వాటర్ కూడా చాలా ఎక్కువగా తీసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ప్రోటీన్ ఎక్కువగా తీసుకున్నప్పుడు, వాటర్ ఎక్కువ తీసుకున్నప్పుడు మనం ఆ ప్రోటీన్ అంతా మనకి డేంజర్ లేకుండా అవుతుంది. అట్లాగే పెరుగులో కాల్షియం చాలా అధికంగా ఉంటుందండి. మన ఎముకల బలానికి, నిర్మాణానికి, ఎముకలకి ముఖ్యంగా అవసరమైనది ఈ కాల్షియమేనండి. ఈ పెరుగుని మనం మజ్జిగ చేసుకొని తాగొచ్చు, పెరుగు అన్నంలో పోసుకొని తినచ్చు. ఇప్పుడు సమ్మర్ కదండి, మజ్జిగ చాలా మంచిదండి, మనకు చలువ చేస్తుంది మజ్జిగ అయితే, అంత మంచిదండి. అట్లాగే ఈ పెరుగులో ఆ మాంసకృతులు కూడా చాలా అధికంగా ఉంటాయి. కాబట్టి మన మజిల్ ఎక్కడైనా డ్యామేజ్ అయినట్టే దాన్ని తిరిగి రిపేర్ చేయాలంటే మాంసకృతులు అవసరం. చికెన్లో కూడా మాంసకృతులు చాలా అధికంగా ఉంటాయి. కాబట్టి మన శరీరంలో మజిల్ ఎక్కడైనా డ్యామేజ్ అయినా, మనం బరువు పెరగాలన్నా, లేకుంటే మనకు క్వాషాకర్ లాంటి జబ్బులను కూడా అవి ప్రివెంట్ చేయాలంటే తప్పకుండా మాంసం అవసరం. ఎగ్జాంపుల్ టీబీ పేషెంట్స్, క్యాన్సర్ పేషెంట్స్ తప్పనిసరిగా తీసుకోండి ఈ చికెను. అంత మంచిదండి చికెన్ రోజువారీ భోజనంలో తీసుకుంటే. అట్లాగే మన శరీర నిర్మాణానికి, మజిల్ నిర్మాణానికి తప్పనిసరిగా అవసరమైంది మాంసకృతులు, ప్రోటీనేనండి. అంత మంచిదండి. బాగా డీప్ ఫ్రై చేయకుండా తినండి, నార్మల్గా రసం కర్రీ చేసుకుని తింటే మరీ మంచిది. ఒకవేళ ఫ్రై కావాలనుకుంటే నార్మల్ ఫ్రై చేసుకునండి తినండి, అంతేగాని డీప్ ఫ్రై చేయటం, ఆయిల్లో పకోడీలాగా దేవటం, ఇంకా పెద్ద చికెన్ పీస్కి బాగా మసాలాలా దట్టంగా పట్టించి నూనెలు వేసి బాగా ఉడికించి తీస్తాం కదండి, దానివల్ల మనకి చాలా అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉందండి. ముఖ్యంగా ఎగ్జాంపుల్ క్యాన్సర్ పేషెంట్స్ అయితే అస్సలు తీసుకోకండి అలాంటి ఆయిల్లో డైరెక్ట్గా బాయిల్ చేసినటువంటి పదార్థాలు. అట్లాగే కామెర్ల పేషెంట్ కూడా ఆయిల్లో డైరెక్ట్గా బాయిల్ చేసినటువంటిది, ఉడికించినటువంటిది ఏదిగో ఒకటి తీసుకోకండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.